తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్యశాఖ ద్వారా ఉచిత చేపల పంపిణీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టర్ ఛాంబర్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్యశాఖ అధికారులు అలాగే సొసైటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్యశాఖ ద్వారా ఉచిత చేపల పంపిణీ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్యశాఖ అధికారులు అలాగే సొసైటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో దాదాపుగా చెరువులు, రిజర్వాయర్లు నిండి ఉన్నాయని తెలిపారు. చేప పిల్లలు వేసేటప్పుడు చెరువులు 3 వంతు నీరుతో నిండి ఉండాలని, తక్కువగా ఉంటే చేప పిల్లలు విడుదల చేయరాదని, నీరు కాలుష్యం కాకుండా చూడాలని, ఎక్కడైతే చేప పిల్లలు పంపిణీ చేస్తారో ఒక్కరోజు ముందుగానే ఆయా చెరువు సొసైటీ కమిటీకి సమాచారం ఇవ్వాలని, తర్వాత రోజు ఉదయమే చేప పిల్లలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రిజర్వాయర్ల పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా ఇరిగేషన్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్యశాఖ పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు 10 మంది లైసెన్స్ ఉన్న సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని, శాశ్వత చెరువులు సొసైటీ పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా అతని తరపున ప్రతినిధి, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్ 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటవుతుందని, అలాగే సీజనల్ కుంటలలో జిల్లా మత్స్య శాఖ అధికారి తరపున ఒక ప్రతినిధి, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీలోనే 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పడుతుందని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని చేప పిల్లలు మంచిగా ఎదిగేలా సహకరించి మత్స్యకారుల జీవనాధారం మెరుగుపడేలా చూడాలని, మంచిగా చేప పిల్లలను పెంచడం ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి నాగులు నాయక్, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.